రాష్ట్రం సంక్షోభంలో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఇస్తూ రైతులకు అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. ఈ మేరకు రైతు భరోసా నిధులు విడుదల చేసినందుకు భూపాలపల్లి పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చిత్రపటానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు, జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్, చైర్మన్ బుర్ర కొమరయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాలాభిషేకం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమ ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. అదేవిధంగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా వారి సేవలను స్మరిస్తూ వైఎస్ఆర్ ఆశయాలు ఎప్పటికీ కొనసాగిస్తామన్నారు. రైతులకు అండగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మా బట్టి విక్రమార్క గారి ఆర్థిక మంత్రి గారు సహకారంతో మంత్రివర్గ సభ్యులందరూ కూడా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా సంక్షోభంలో ఉన్న, ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా ఈరోజు మిగులు రాష్ట్రాన్ని 8,21,000 కోట్ల అప్పు చేసిన ఆ అప్పులకు ఇన్స్టాల్మెంట్లు 2 లక్షల కోట్లు కట్టి ప్రజా సంక్షేమ పథకాలు ఈరోజు 37,000 కోట్లు రైతు భరోసా ఇస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశంతో భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వడ్ల ధాన్యంలో మొదటి స్థానంలో ఉండడం, మక్కలు పండించిన రైతులకు కూడా 50 లక్షల టన్నుల మక్కలు కొనుగోలు చేసి 2,400 క్వింటాల చొప్పున డబ్బులు ఇస్తూ 48 గంటల్లో వడ్ల ధాన్యానికి కూడా డబ్బులు ఇస్తూ, సన్నధాన్యం పండించినటువంటి రైతు క్వింటాలకు 500 బోనస్ ఇస్తూ 21,000 కోట్ల రూపాయలు 2 లక్షల రుణమాఫీ, 25,70,000 మందికి రుణమాఫీ చేసి రైతాంగానికి అండగా నిలిచినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రైతు భరోసా నిధులను విడుదల చేసినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అనుముల రేవంత్ రెడ్డి గారికి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి, ఈ ప్రాంత మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి గారు ఈరోజు 6 రోజు కాలంలోనే దాదాపు 7,400 కోట్ల రూపాయలను రైతుల యొక్క ఖాతాల్లో జమ చేసి, గతంలో ఎన్నికల్లో ఏ విధంగా రైతులకు హామీ ఇచ్చాడో ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ మాటను నిలబెట్టుకొని ఈరోజు దాదాపు 68 లక్షల మంది రైతుల ఖాతాల్లో, అదేవిధంగా 124 లక్షల ఎకరాలకు ఈ యొక్క పెట్టుబడి సాయాన్ని అందించడం జరిగింది. వీటితో పాటు రేపు రాబోయే రోజులలో కూడా పెద్దలు సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సమయంలో ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నిటిని కూడా పూర్తి స్థాయిలో నెరవేర్చే విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.